ఓం గం గణపతే నమో నమః. ఓం సరస్వతీదేవి నమో నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీ లక్ష్మీనారాయణ స్తోత్రం. ఉద్యదాదిత్య సంకాశం పీతవస్త్రం చతుర్భుజం శంఖచక్రగదాపాణిం ధ్యాయే లక్ష్మీం పతిం హరిం. ఓం శ్రీం హ్రీం ఐం వందే లక్ష్మీం పరశివమయీం శుద్ధజంబూనదాభాం తేజోరూపం కనకవసనం సర్వభూషోజ్వలాగ్నిం బీజాపూరం కనకకలశం హేమపద్మం తధానాం మాద్యాం శక్తిం సకలజననీం సర్వమంగళయుక్తాం సమస్తసౌభాగ్యకరీం మహాశ్రియం భజామ్యహం జ్ఞానకరీం మహాశ్రియం. సమస్తసౌభాగ్యకరీం మహాశ్రియం భజామ్యహం జ్ఞానకరీం మహాశ్రియం. శాంత్యై నమోస్తు శరణాగతరక్షణాయై కాంత్యై నమోస్తు కమనీయగుణాశ్రయాయై కాంత్యై నమోస్తు దురితక్షయకారణాయై దాత్రై నమోస్తు ధనధాన్యసమృద్ధిదాయై లక్ష్మీ నమోస్తు శుభలక్షణలక్షితాయై సిద్ధ్యై నమోస్తు సురసిద్ధిసుపూజితాయై లక్ష్మీ నమోస్తు శుభలక్షణలక్షితాయై సిద్ధ్యై నమోస్తు సురసిద్ధసుపూజితాయై ధృత్యై నమోస్తు మమ దుర్గతిభంజనాయై గత్యై నమోస్తు పరసద్గతిదాయకాయై. జయతు జయతు లక్ష్మీ రక్షణాలంకృతాంగీ జయతు జయతు పద్మా పద్మ సద్మాభివంద్యా జయతు జయతు విద్యా విష్ణువామాంగ సంస్థా జయతు జయతు సమ్యక్ సర్వసంపత్కరసీః. ఆద్యాది శ్రీ మహాలక్ష్మీ విష్ణువామాంగ సంస్థితే ప్రత్యక్షం కురు మే రూపం రక్ష మాం శరణాం గతం. ప్రసీద మహాలక్ష్మీ సుప్రసీద మహాశివే అచలా భవ సుప్రీతా సుస్థిరా భవగృహే. నారాయణస్య హృదయే భవతి యథాస్తే నారాయణోऽపి తవ హృత్కమలే యథాస్తే నారాయణస్త్వమపి నిత్యవిభూ తథైవ తౌ తిష్టతాం హృది మమాపి దయాన్వితౌ శ్రీ. విజ్ఞానవృద్ధిం హృదయే కురు శ్రీః సౌభాగ్యవృద్ధిం కురు మే గృహే శ్రీః. దయాసువృష్టిం కురుతాం మయి శ్రీః సువర్ణవృష్టిం కురు మే కరే శ్రీః. ఇది శ్రీ లక్ష్మీనారాయణ స్తోత్రం సమాప్తం. ఈ లక్ష్మీనారాయణ స్తోత్రం ప్రతిరోజు స్మరించుకున్నట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా లభిస్తుందండి. మహాలక్ష్మి అనుగ్రహం ఎక్కడైతే పరిపూర్ణంగా ఉంటుందో అక్కడ శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కూడా పరిపూర్ణంగా లభిస్తుందండి. ముఖ్యంగా అప్పుల బాధలు లేకుండా ఉంటాయి. భార్యాభర్తల అన్యోన్యత పెరుగుతుంది. సుఖశాంతులు లభిస్తాయి. ఈ లక్ష్మీనారాయణ స్తోత్రం ఉదయమైనా లేదంటే సాయంత్రమైనా చదువుకోవచ్చండి. రోజుకు ఒక్కసారి చదువుకున్నా ఎంతో శుభ జరుగుతాయంట. ఈ స్తోత్రాన్ని విన్నా కూడా చాలా మంచిదండి. ఓం శాంతి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇటువంటి స్తోత్రాలు షేర్ చేయడం వల్ల ఎంతో శుభం జరుగుతుంది.